నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ఆటో అండ్ మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఐఎఫ్టీవీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ. మెడికల్ చెకప్ పేరుతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలి. ధన్వంతరి హాస్పిటల్లో మెడికల్ చెకప్ ను బహిష్కరించాలని జేఏసీ పిలుపు. ఆషాఢ మాసం గోరింటాకు వేడుకల్లో మహిళలతో సందడి చేసిన మరాని ఠాకూర్. సురక్షా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ఆగస్టు నెల సైబర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో గోదావరి కనిలోని ఇల్లందు క్లబ్లో సింగరేణి హెచ్ఓడి అధికారులతో సైబర్ నేరాలు, స్టాక్ మరియు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఓటీపీ, కేవైసీ మోసాలు, నకిలీ లింకుల ద్వారా జరిగే మోసాలు, కృత్రిమ మేధ ఆధారిత డీప్ ఫేక్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సైబర్ అవగాహన పోస్టులను విడుదల చేసి పాల్గొన్న వారితో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ఆన్లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సింగరేణి RG1 GM లలిత్ కుమార్ మాట్లాడుతూ సైబర్ భద్రతపై పోలీస్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం అత్యంత సమయోచితమైందని అన్నారు. తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ IFTU రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా మోటార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఓ ద్వారా కలెక్టర్ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయని, అనేక పోరాటాలు చేసిన మోటార్ కార్మికులకు తెలంగాణ సాధించుకున్నప్పటికీ వారి బతుకులలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35 లక్షల పైచిలుకు మోటార్ రంగ కార్మికులు వివిధ కేటగిరీల లారీ, క్యాబ్, తుఫాన్, మినీ బస్సు, వ్యాన్లు, అంబులెన్స్, ఆటో, DCM, మ్యాజిక్ వారిగా వాహనాలు నడుపుతున్నారని, వీరంతా ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు, ఉపాధి లేక బతుకు తెరువు కోసం ఈ వృత్తిని ఎంచుకున్నారని, మోటార్ రంగ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆటో అండ్ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, PF, ESI సౌకర్యం కల్పించాలని, డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, క్లీనర్ల యొక్క కార్మికుల సమస్యల మీద మోటార్ రంగంలో పనిచేస్తున్న IFTU అనుబంధ సంస్థ అయినటువంటి మోటార్ కార్మికుల సంఘం నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏమిటంటే, రాష్ట్రంలో మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు, కనీస వేతనాలు కూడా మించి రావట్లేదు. చాలని వేతనాలు, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. చట్టబద్ధమైనటువంటి ESI కానీ, PF కానీ, గ్రాడ్యుటీ కానీ ఇవన్నీ వర్తించడం లేదు. అదే రకంగా సుదీర్ఘకాలం డ్రైవర్గా ఉండేటువంటి వాళ్ళు
రోజుల తరబడి డ్రైవింగ్ చేయడం వల్ల అనారోగ్యానికి గురై ఇవాళ వాళ్ళు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మోటార్ రంగ కార్మికులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను గెలవకముందు తన పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. రాష్ట్రంలో అసంఘటిత రంగం ఉన్నటువంటి అనేక మంది కార్మికుల సంక్షేమాన్ని మేము పట్టించుకుంటాం, ఆ కార్మికుల బాగోగులు చూస్తాం అని ఏదైతే హామీలు మాటలు ఇచ్చారో వాటికి పరిమితం కాకుండా వారి సమస్యలపై అధ్యయనం చేసి వారికి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మోటార్ వర్కర్స్ యూనియన్ IFTU ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎన్డీపీసీ యాజమాన్యం మెడికల్ చెకప్ పేరుతో కాంట్రాక్టు కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్టీపీసీ గేట్ నంబర్ 2 వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే విధంగా మెడికల్ చెకప్లకు ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం తగదని అన్నారు. కార్మికుల హక్కులను హరించే ఇటువంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని ఎన్డీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ రోజు నుంచి ధన్వంతరి హాస్పిటల్లో నిర్వహిస్తున్న మెడికల్ చెకప్ను కాంట్రాక్టు కార్మికులందరూ బహిష్కరించాలని జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికుల ఐక్యతతోనే యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని నాయకులు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గేట్ మీటింగ్లో జేఏసీ నాయకులు నామసాని శంకర్ AITUC, గిట్ల లక్ష్మారెడ్డి CITU, చిలక శంకర్ IFTU, దగ్గుల సత్యం HMS, ఇజిగిరి భూమయ్య BRS, రాధరపు రాజమల్లయ్య GAN CWU, ఆలేటి శ్రీనివాస్ TNTUC, చింతల సత్యం KCMS, పురుషోత్తం BMS పాల్గొని ప్రసంగించారు. ఈ గేట్ మీటింగ్లో 1500 మంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులకు మరియు జేఏసీ నాయకులకు AITUC తరఫున అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు మరి ఎమర్జెన్సీగానే గేట్ మీటింగ్ పెట్టాలి అని చెప్పి కింద మీటింగ్ పెట్టుకుని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెడికల్ పేరుతోని రోజు మనం మెడికల్ చెకప్ రద్దు చేయాలి అనుకుంటే సీఎం ఇంకొక మెడికల్ టెస్ట్ ఎక్కువ చేస్తా ఉన్నాం. అంటే 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా ఇప్పుడు ఎక్స్రే తీసే కార్యక్రమం మొదలుపెట్టిండు. అంటే ఆయన ఉద్దేశం ఏం చేస్తారు? కార్మికులందరినీ ఎన్టీపీసీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులందరినీ అన్ఫిల్ చేసి ఇంకా పెద్ద ప్రమోషన్ తీసుకొని పోవాలనుకుంటున్నాడా, లేకపోతే ఆయనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడా అనేది మాకు అర్థం కాక మేము ఇలా గేట్ మీటింగ్ పెట్టి కార్మిక వర్గాన్ని చెప్పదలుచుకున్నాం అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే దీనిలో భాగంగా మనం ఏమంటున్నాం అంటే ఈ ధన్వంతరి హాస్పిటల్ కూడలే లేదు, కట్ చేయాలని చెప్పి ఈ రోజు నుంచి మనం పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా టెస్ట్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మరి చట్ట ప్రకారంగా కూడా ESC హాస్పిటల్ మనకు ఉన్నది. మరి 30 నుంచి 40 లక్షల రూపాయలు మనం కడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే సంవత్సరానికి ఒకసారి మెడికల్ టెస్ట్ ఉన్నాయో దాని ప్రకారంగా 20 రోజుల ముందే మేము మా ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని మా ఆరోగ్యం మాకు భద్రత ఎక్కువ ఉంటుందా, నీకు ఎక్కువ భద్రత ఉంటుందా? అసలు మాకెక్కువ ఉంటుంది భద్రత, నీకేనే భద్రత గురించి మాకు ఎక్కువ చెప్తా ఉన్నావు. మా శరీరం గురించి మాకు లేదు, మేము బతకాలని మాకు లేదైంది అంటే నువ్వు ఏదో రకంగా అన్పిడి చేసి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసే పద్ధతి కొనసాగిస్తున్నావు. కాబట్టి దాన్ని మేము రద్దు చేయాలని చెప్పి జేఏసీగా AITUCగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము ESI ద్వారా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ హాస్పిటళ్లకు ఎన్నడన్నా మమ్మల్ని రానిచ్చిరా? మా కాంట్రాక్ట్ కార్మికులను ఏ రోజన్నా మాకు బోలిచ్చిరా? మాకు టెస్టులు చేసిరా? ఏ రోజన్నా మమ్మల గురించి ఆ అడుగు పెట్టనిచ్చిరా? మీ హాస్పిటల్ మీ ఎంప్లాయీస్ 2000 మంది ఉన్నప్పుడు ఇప్పుడు 250 మంది అయ్యారు కాబట్టి దాన్ని ఎవరి కోసం నడపాలో వాళ్ళ కోసం నడతలేదు కాబట్టి మమ్మల్ని అందరికీ గోలి గొడ్ల గోలినట్టు గోలి మాకు టెస్టులు చేసి మాకు రోగం ఉన్నదని నిర్ధారించి మమ్మల్ని బయట పెట్టడానికి మాత్రమే మీ కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇది ఎన్టీపీసీ యాజమాన్యం కన్సైన్లలో జరుగుతుంది. సీఎంఓ ఎవరైనా డాక్టర్ అయినా హాస్పిటల్ అయినా యాజమాన్య కంట్రోల్ ఉంటది. ఎన్టీపీసీ యాజమాన్యం ఏం చెప్తుందో అదే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి
పిలుచుకొని సీఎంఓ అనే ఆయన సొంతంగా కొంత చేస్తాడు కావచ్చు, కానీ యాజమాన్యం ఆదేశాలు లేకుండా చేస్తలేరు. ఖచ్చితంగా యాజమాన్యం నుంచి సైక్లేర్ ఉన్నది, ఆ సైక్లేర్ ఆ రూపంలో ఉన్నది కాబట్టి ఉంది. ఒక్కొక్క కార్మికుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అక్కడ ఏం జరుగుతుందో మొత్తం మేము తిలకించాం. మొత్తం చూసిన తర్వాత మేము అక్కడ ఈ సీఎంఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన మీరు బయటకు వెళ్ళండి, మీకు సంబంధం లేని విషయం ఇది మాకు NTPHR వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము ఇట్లనే చేస్తాం. మేము దీంట్లో షుగర్ ఎక్కువ ఉన్నా బీపీ ఎక్కువ ఉన్నా మేము ఖచ్చితంగా మేము అడ్మిట్ చేస్తాం. మీరు బయటకు పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఫిట్ అయితే మేము అప్పుడు ఆలోచిస్తామని చెప్పని ఆయన సమాధానం చెప్పినటువంటి విషయాలు. ఈ విషయాన్ని మనం వాళ్ళని తీర్చుకోగలమా? మనము 30 నుంచి 40 సంవత్సరాల నుంచి మనం NTPCలో పనిచేస్తున్నాం. ఎందుకంటే మనకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మీకు గేట్ పాసులు అయితే అన్న సందర్భాలు ఉన్నాయా? లేవు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుంచి మనలను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ మీరు మెడికల్ తీసుకొస్తేనే గేట్ పాసులు ఇస్తాం, మెడికల్ లేకపోతే మీకు గేట్ పాసులు రావు, మీకు మిమ్మల్ని బయటలోకి తీసేద్దామని చెప్పని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ మనందరినీ ఈ ధనవంతరి హాస్పిటల్ లైన్ కట్టించి వందల మందిని అక్కడికి పంపిస్తా ఉన్నారు. మొన్న చూసినాం మేము. వాడు చేసేది రోజుకు 10, 20 నుంచి 40 మందికి ట్రీట్మెంట్ చేస్తాడు, మెడికల్ టెస్ట్ చేస్తాడు. ఇక్కడికి వెళ్ళి 200 మందిని అక్కడ పంపిస్తాడు. జేఏసీ ఇచ్చే పిలుపు కట్టుబడి మీరు ముందుండాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు మేము చెప్పిన దానికి ముందుంటే మీకోసం కొట్లాడని మేము మీ ముందు ఉంటాం. ఇప్పుడు మీరు ఏమనంటే చందాలు కట్టిన మెంబర్షిప్ ఉండదు, కానీ పబ్లిక్ లో మాత్రం ఎందుకు మాట్లాడు. దయచేసి మీరు మనది, ఈ సమస్య మనది కాబట్టి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మరియు మఖాన్ సింగ్ సేవా సమితి చైర్పర్సన్ మనాలి ఠాకూర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ ఆధ్వర్యంలో 11వ డివిజన్ జ్యోతినగర్లో మహిళలు నిర్వహించిన ఆషాఢ మాసం గోరింటాకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి కుటుంబ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆషాఢ మాసం వంటి సాంప్రదాయ వేడుకలు మహిళల ఐక్యతను, మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందనూరి రామస్వామి, తాత రాజేశం, కేసరపు రాయపోషం, ఇనుగాల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు సంధ్య, స్వప్న, రంగులక్ష్మి, ముత్తునూరి పద్మ, విజయ్తో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. రోజు సాయంత్రం వాటర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏంటి ప్యాకెట్? ఓ అది టెన్నిస్ అబ్బా. A short check-in. Spotless washroom. Complete guest privacy. ఆషాఢం వచ్చిందే గోరింటాకు నవ్విందే అమ్మ చేతి ముద్దలాగా రాగానే అందరికీ అక్క చెల్లెలకు గుర్తొచ్చేది ఒక గోరింటాకు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో అక్క చెల్లెళ్ళు కుటుంబం అంతా కలిసి చేసుకునే ఈ పండగకి మా తేజస్విని ఆధ్వర్యంలో ఇక్కడ మా అక్క చెల్లెళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వదినా నువ్వు రావాలి అని పిలవంగానే ఇక్కడ వచ్చి గోరింటాకు సంబరాలు ఎంతో ఘనంగా బాగా జరుపుకుంటూ ఉన్నారు. సో అందరికీ కూడా ఆ దేవుడు చల్లగా సుఖశాంతులతోని మంచిగా హ్యాపీగా ఈ గోరింటాకు ఎర్రగా బండి మా అన్నలు బాగా ప్రేమిస్తారు కాబట్టి ఎర్రగా పండుతుంది. సో అందరు కూడా హ్యాపీగా ఉండాలని, ఈ పండగ ఎప్పుడు కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఆహ్వానం మేరకు గోరింటాకు పండుగ ఇచ్చేసినటువంటి మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి మేడం గారికి ధన్యవాదాలు, మా బాబీకి ధన్యవాదాలు.
మరి ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే మిస్సెస్ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు వచ్చింది లేదు, అసలు జనంతో మాట్లాడింది లేదు. కానీ బావి మాత్రం ఎప్పుడు కూడా రామగుండం ప్రజలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎంత వర్షమైనా ఏదైనా భయ కంటే ఒక అడుగు ముందే నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పొచ్చి మళ్ళీ భయ్యతోటి ఆ పని చేపిస్తారు. ఇంత మంచి వదిన గారు మా రామగుండానికి దొరకడం అనేది మేము అందరం చేసుకున్న అదృష్టము. ప్రతి ఫెస్టివల్ కానీ ప్రతి పండగ కానీ వాళ్ళ యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నవి. కాబట్టి రామగుండంలో మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మనాలి బాబీ గారు మనకు ఉండడం అనేది రామగుండం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. రామగుండం అక్బర్ నగర్లో విస్తృత కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. రామగుండం అక్బర్ నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలీసులు విస్తృతంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు గంజాయి, సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొంటూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో ఎన్టీపీసీ సిఐ వై కృష్ణకుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకట్తో పాటు పలువురు ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. అక్బర్నగర్ ప్రాంతంలో ఇళ్ల వద్ద తనిఖీలు నిర్వహించి ప్రజలకు భద్రతా సూచనలు అందిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియగా స్థానికులు పోలీసుల చర్యలను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మీ అందరికైతే తెలిసి ఉంటుంది పెద్దలకు. ఓకే, మీకు ఏ సమాచారం మేడం గారికి ఇవ్వండి, మా ఏఎస్ఐ గారికి ఇవ్వండి. స్టేషన్ లో ఉన్న ప్రతి మా పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వండి, గాంజాకి సంబంధించింది. సరేనా? ఈ దొంగతనాలు కాపాడాలంటే ఈ గాంజా, ఈ మందు దాగుడు కొంచెం బంద్ చేస్తే ఈ దొంగతనాలు కూడా బంద్ అవుతాయి. అటు దొంగతనం చేస్తాడు, ఇక్కడ చేసి ట్రైన్ ఎక్కుతాడు, టైంకి 1 గంట ముందు టక్కుమ చేస్తాడు, పోతాడు, ఆ రైలు పట్టారు కదా నిలబడతాడు, స్లోగా ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. మొన్న ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసింది ఒక గౌతమ్ నగర్ ఎక్స్ప్రెస్, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, అది లైవ్గా మేమే దొరకబట్టినాం. ఇక్కడ 2 సెల్ ఫోన్ తీసుకుని ప్రశాంతంగా కూర్చొని బీఆర్ అతను కిలోమీటర్ దూరం పోయి చైన్ లాగి వచ్చి, సార్ ఫుల్ వర్షం పడుతున్నాడు, అప్పుడు ఎమ్మటే వచ్చి ఇక్కడ వచ్చి, సార్ అది ఇక్కడనే ఉంటాడు, వర్షం పడుతుంది ఎటు పోడని వచ్చి, సార్ ఇంట్లో వెతుకులంటే వెతుకుతే మాకు 2 సెల్ ఫోన్లు మంచి దొరికింది. అర్థమైందా? అంటే ఆయన ఐక్యూ లెవెల్ ఎంత బాగా పనిచేసింది మాకు అని చెప్పడం వల్ల మేము పోలీసు వాళ్ళ మక్కని ఉన్నా, నేనే ఉన్నా నైట్ పెట్రోలింగ్లో దొరకబట్టి చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలా. ఈ దొంగతనం జరుగుతున్నప్పుడు రాత్రి కూడా కొంచెం మన అక్క చెల్లెళ్ళకి చెప్పాలా. మన మెడలో బంగారం వేసుకొని వెళ్తారు, కొంచెం ముసుగు ఇట్లా కప్పుకోవడం లాంటివి చేస్తే ఎవడు స్నాచింగ్స్ జరగవు, అవును కదా? అవును సార్. సో అట్లాంటి మన అక్క చెల్లెళ్ళకు, మీ మేడంలకు అందరికి చెప్పారంటే అది చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు కొంచెం హెల్మెట్ పెట్టుకొని బండి నడపండి, 2 వీలర్, అవును కదా? అవును సార్. హెల్మెట్ పెట్టుకుని నడిస్తే చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ అనేది వల్నరబుల్ పార్ట్, మన బ్రెయిన్ చిన్న కింద తగిలి వెంటనే ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అక్కడనే చనిపోతారు. ఒక వ్యక్తి చనిపోతే ఒక కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. చాలా రోజు పేపర్లో చూస్తుంటాం మనం, ఎన్నో కుటుంబాలు యాక్సిడెంట్ స్పీడ్లో, ఓన్లీ స్పీడ్ నడపడం వల్ల. స్లోగా ఉంటే అవన్నీ జరుగుతాయా? స్పీడ్గా వెళ్ళడం వల్లనే జరుగుతాయి, మందు తాగడం వల్లనే జరుగుతుంది, గాంజా లాంటి మత్తు పదార్థాలు జరగడం వల్లనే జరుగుతాయి. వాస్తవంటారా కాదు? దయచేసి మీరు అందరూ ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి చాలా మంది పుట్టిన ఫోన్లలో లింకులు పంపిస్తుంటే మన వాళ్ళ ఇంట్లో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. మీ అందరూ తెలుసు. చిన్న లింక్ పంపించిన వెంటనే మీకు 10 రూపాయలకు 100 రూపాయలు ఇచ్చిన టక్ మన వాళ్ళు టచ్ చేసేస్తాను. లోన్లు ఇస్తామని టక్ మన లోన్లు తీసుకుంటాను, లోన్ యాప్లని, అవునా కదా? అట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కట్టక. వాట్సాప్లలో చాలా మంది మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనగానే ఆ డబ్బులకు ఇదైపోయి వాళ్ళు ఏదో చెప్పిన విషయాలు, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు 10 మందికి షేర్ చేయండి అనగానే షేర్ చేస్తున్నారు. ఓటీపీ చెప్పాలని ఓటీపీ చెప్పేస్తున్నారు. అట్లాంటి మా రామగుండం పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. అంతర్గామంలో 2 కేసులు. సో సైబర్ ఫ్రాడ్ సంబంధించి ఎవరు కూడా బ్యాంక్ అధికారులు కానీ
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ నేతకాని సామాజిక వర్గం ఆత్మగౌరవానికి సంబంధించి కీలక సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ రికార్డులో తప్పుగా నమోదైన నెట్కాని అనే పేరును సరిచేసి అసలు పేరు నేతకానిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి వీరేంద్ర కుమార్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి పరిపాలనా విధానాన్ని ఎంపీ వంశీకృష్ణకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో పాటు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ మరియు జాతీయ ఎస్పీ కమిషన్ నుంచి అవసరమైన సిఫార్సులు అందిన అనంతరం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారితో కూడా చర్చించినట్లు ఎంపీ వంశకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే అధికార లేఖను కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ రోజు వీరేంద్ర కుమార్ గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నేతకాని నేమ్ చేంజ్, ఎందుకంటే రికార్డ్స్ లా నెట్ కానీ అని చెప్పి ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ తోటి రాసినరో దాన్ని సరిచేయాలని చెప్పి నేమ్ చేంజ్ చేయాలని చెప్పి నేతకాని అని చెప్పి ఏదైతే నేమ్ చేంజ్ రిక్వెస్ట్ ఉండేనో ఈ రోజు వీరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది. వారు కూడా నాకు మొత్తం సిస్టమ్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసినారు. స్టేట్ గవర్నమెంట్ కి వెళ్ళి కూడా ఒక లేఖ రావాలి, రిక్వెస్ట్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా లక్ష్మణ్ కుమార్ గారితో నేను ఈ విషయం మాట్లాడడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ఒక లెటర్ ఈ మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి, స్టేట్ కి వెళ్ళి ఫార్వర్డ్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఖచ్చితంగా ఈ నేమ్ చేంజ్ ఏదైతే డిమాండ్ ఉండేనో ఎలక్షన్ టైం కూడా మేము అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మాట్లాడడం, దీని మీద మేము పనిచేస్తామని చెప్పి దాని ప్రకారంగా ఈ రోజు మేము వీరిని కలవడం జరిగింది. ఆ నేమ్ చేంజ్ కోసం మేము కృషి చేస్తాము. ఆర్జీఐలో కూడా దాని రికమెండేషన్ కావాలి. మళ్ళీ దాంతో పాటు ఎస్సీ కమిషన్ నుంచి కూడా వారికి ఒక రికమెండేషన్ కావాలి. ఇవన్నీ పరిశీలించి అప్పుడు నేమ్ చేంజ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఒక్కొక్క ప్రొసీజర్ మేము పర్సనల్ గా ఫాలోఅప్ చేసి నేమ్ చేంజ్ అయ్యేటప్పుడు నేతకాని వర్గానికి హక్కు ప్రకారం వాళ్ళ డిగ్నిటీ ప్రకారము నేమ్ కరెక్ట్ గా రావాలని చెప్పి మేము కృషి చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. సింగరేణి ఏరియా హాస్పిటల్ అడిషనల్ సీఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కొంగటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి ఏరియా హాస్పిటల్ అడిషనల్ సీఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కొంగటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈరోజు పూల బొకే అందించి శాల్వా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మున్ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, ఏఐటీసీ నాయకులు నరహరిరావు, గడమల రాకేష్, రామంచు తిరుపతి, ఎలమర్తి శిరీష్, ఆకునూరి బాలంకూస్, ఇతర వర్గాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాష్పాండ్ నీటిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం. రామగుండం ఎన్టీపీసీ యాష్పాండ్ పరిసరాల్లో రైల్వే సైడింగ్ పట్టాల సమీపంలో ఉన్న నీటిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బండి ఇక్కడిదేనా? లోకల్ అయితే కాదు, లోకల్ మొత్తం దీనే అంటారా? ఈరోజు స్థానిక 5 ఇంక్లైన్ ఫోటో భవన్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ
ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో అధ్యక్షులుగా శనిగరపు మలేష్, ప్రధాన కార్యదర్శిగా దాస మహేష్, కోశాధికారిగా రామగిరి శ్రీనివాస్, అలాగే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సమావేశానికి కార్పొరేటర్లు నేలకంటి రాము, దాసరి విజయ్, మాజీ కార్పొరేటర్లు గణముక్కల తిరుపతి హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరియు మండలాల నుండి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరై ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలో పాల్గొన్నవారు కన్వీనర్ ఎలగంద్ర శ్రీనివాస్, బైరం సతీష్, కో కన్వీనర్ కోడిపెల్లిన శ్రీనివాసరావు, కసిబొజ్జుల నరసింహాచారి, గౌరవ సలహాదారులు గట్టు భీష్మకుమార్ గౌడ్, తోట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆర్ఎల్ శ్రీధర్ గౌడ్, ఎరుకల ప్రవీణ్, రంగురాజాసాగర్, కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బండారి ప్రసాద్, కుటుంబ భరోసా కో ఇన్ఛార్జ్ రెడ్డి శ్యామ్ ప్రసాద్, చిన్న కుమారస్వామి సంయుక్త కార్యదర్శులు కోడి రామకృష్ణ, దాగం రాకేష్, ఎంబరి గంగాధర్, కుడిక్యాల శ్రీలలిత, సిరియాల మమత, ప్రచార కార్యదర్శులు గడమల రఘు, దాసరి కిషోర్, మోరా విక్రమ్, మీడియా ఇన్ఛార్జ్ ఎండి భాషిమియా, గూడిరి పవన్ కుమార్, కార్యనిర్వహణ కార్యదర్శులు గౌడరాము, దాసరి కిరణ్, విసాడి శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు మూలకుంట్ల శ్రీనివాస్, గుండెటి మనోహర్, తిప్పారపు కుమార్, ఎర్ర పవన్ కళ్యాణ్, నస్పూరి రమేష్, కన్నెపల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి అందరూ బయట ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పేరు ఉన్నప్పుడు పేరు అనుకోండి, పదవి అన్నప్పుడు పదవి అనుకోండి. నేను అనగా మీ పేరు అనుకోండి. ఉదాహరణకని పట్టణ పారిశ్రామిక ప్రాంత ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్. నిద్రలేని రాత్రులు చాలా మీ జీవితంలో చాలా నిద్రలేని జీవితాలే ఉంటాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఒక మార్పు, ఒక చరిత్ర. మీరు లేకపోతే చరిత్ర కనబడది, మీరు లేకపోతే మార్పు కనబడది, మీరు లేకపోతే గతం తెలియదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఒక 20 సంవత్సరాల కింద ఎలా ఉన్నా అనే విషయము మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అంటే అప్పుడు మీరు ఇచ్చిన ఫోటో ఛాయాచిత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు చూసుకొని ఇప్పుడు చూసుకుంటే మాకు మార్పు కనబడుతుంది, చరిత్ర. అట్లా గతంలో ఏముండే, ఎలా ఉండే, ఏ విధంగా ఉండే, ఎలా మార్పు చెందింది అనే విషయము తెలియాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్క రంగానికి, అది పారిశ్రామిక రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యాపారం కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ఏ శాఖకైనా ఖచ్చితంగా మార్పులు చరిత్ర తెలవాలంటే బికాజ్ ఆఫ్ యూ, మీరు ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాంటి మీ జీవితంలో కూడా చాలా కష్ట నష్టాలు ఉన్నాయి. భారతదేశంలో మ్యాక్సిమంగా తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల నిల్వ స్టాకింగ్ కోసం అదనంగా 116 కోట్లు విడుదల చేయడాన్ని మంత్రి నియోజకవర్గ మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో కమాన్పూర్ మత్స్యకార సంఘం, మంత్రి నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ముద్రా సంఘం అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ చేప పిల్లల పంపిణీకి భారీ నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ పథకం ద్వారా వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, ఆదాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈరోజు నిన్నటి రోజున 116 కోట్ల ఫండు మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మత్స్యశాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారు, గౌరవనీయులు పెద్దలందరూ కలిసి మా మత్స్య పరిశ్రమ సహకార సంఘాలకు 116 కోట్లు విడుదల చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కమాన్పూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కూడా మాకు అనేక సమస్యల మీద గౌరవ మంత్రివర్గం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన రాష్ట్ర ఐటీ మంత్రి కానీ, రాష్ట్ర వాకిటి శ్రీహరి మత్స్యశాఖ మంత్రి గారు కానీ ఇక అనేక సమస్యల మీద మాకు ముందుండి మా సమస్యలు పరిష్కరించాలి.
అదేవిధంగా ఇంకొక విషయం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కొంత దగా పడుతున్నాయి. దాని విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఇటుక పట్టిన వారు అక్రమంగా చెర్లలో మట్టి తీసుకెళ్తున్నారంటే సక్రమంగా ఒక లేబర్ బట్టి తీసుకెళ్తలేరు. దాన్ని పొక్కలు చేసి అక్కర్రాకుండా చేసి మా మత్స్య కార్మికులు ఆ పొక్కలలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక దయచేసి వాటి మీద కూడా ఈ మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను కూడా అలా విలీనంగా అధ్యయనం చేసి వారితో పాటు మామూలు కూడా ఉంచి ఆ చెరువు అనేది ఎప్పుడైతే వాళ్ళు మట్టి తీసుకుపోతున్నారో దాన్ని బట్టి మాకు కూడా చెప్తే మేము కూడా వాళ్ళు ఎప్పటి నుండి మా చెరువు నుండి నీట్గా ఒకే లెవెల్గా వచ్చేటట్టు చూసడం కొరకు మేము కూడా కొంత బాధ్యులమవుతామని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మత్స్య కార్మికులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు మరి మత్స్య శాఖ సంబంధించిన విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్లు మరి మత్స్యశాఖ పిల్లల కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇది టెండర్ రూపకంలో మరి ఎవరైతే టెండర్ వస్తుందో వారికి ఈ పైసలు యాడ్ అవుతాయి. మా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మత్స్యశాఖ సొసైటీలు ఉన్నాయో సొసైటీలకు నగదు రూపంలో తెస్తే మరి పిల్లలు అనేది నాణ్యత రూపంలో ఉంటుంది. దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ గారికి మరి వాకిటి శ్రీహరి మత్స్యశాఖ మినిస్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే సొసైటీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో సొసైటీలకు నగదు రూపంలో పోతే వాళ్ళు నాణ్యమైన పిల్ల తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దళాల మధ్యలో పోకుండా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఈ రిలీజ్ చేసిన పైసలను భవిష్యత్తులో మరి ఒక మత్స్య కార్మికుల సంఘాలకే డైరెక్ట్ వచ్చే విధంగా మరి జీవో రిలీజ్ చేయాలి. మరి ఇలా వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మరి పిల్లల సైజులన్స్గా మరి నాణ్యమైన పిల్లలను పంపిణీ చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రకటబందీగా ప్రణాళిక చేసి మరి దీనికి సంబంధించిన మత్స్యశాఖ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నాణ్యత లేని పిల్లలు ఇస్తే అవి కొత్తలు తక్కువ వస్తున్నాయి. మరి పిల్లలు చిన్న రావడం వలన అవి గ్రోత్ రావట్లేదు. అవి నామక వ్యవస్థనే ఉంటుంది. మరి దళాల చేతులకు ఈ టెండర్ అయితే ఎవరైతే వాడుకుంటారో వారికే పైసలు అవుతున్నాయి. మరి కొత్తలుగా సరిగ్గా లేవు. మరి ఈరోజు ఏదైతే మరి తెలంగాణలో మత్స్యశాఖ సంబంధించిన నిధులు విడుదల చేసిన మరి గౌరవ వాకిటి శ్రీహరి మినిస్టర్ గారికి మరి ఐటీ శాఖ మినిస్టర్ గారికి అలాగే రెవెన్యూ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కమాన్పూర్ మండలం నుంచి తెలియజేసుకుంటూ మరి విడుదల చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా మత్స్య కార్మికులకు మా గౌరవ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై ముద్రా. ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సనాతన భక్త సమాజం వేద బ్రాహ్మణులచే ఈ నెల తేదీల్లో 7, 8, 9, 2026 ఆగస్టులో జరగబోయే లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవతామూర్తుల కళ్యాణం ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి, గ్రామ సేవా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి, వివిధ సమితిలో నుంచి కన్వీనర్లు, సాయి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. కావున గోదావరి కని ప్రజలందరూ శ్రీ సత్యసాయి సేవా మందిరం సెక్టర్ 1 GM ఆఫీస్ దగ్గర గోదావరి కనిలో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని మనవి. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, సునీల్ కిషోర్, అరుణాశ్రవంతి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆగస్టు 7, 8, 9వ తేదీల్లో లోక కళ్యాణార్థం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యసాయి మందిర్లో దేవతామూర్తుల కళ్యాణాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణంలో పాల్గొనే వాళ్లకు ఎటువంటి రుసుము లేకుండా వారి యొక్క ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సనాతన భక్త సమాజం వారు 1824లో దీనికి శ్రీకృష్ణ పరమాత్ముడు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ సమాజానికి 1964లో స్వామివారిని ప్రార్థించింది. స్వామి, సాక్షాత్ భగవంతుడు ఉన్నటువంటి కళ్యాణాలకు సనాతన భక్త సమాజానికి మీరు అధ్యక్షులుగా ఉండమని చెప్తే అప్పుడు స్వామి పుట్టపర్తిలో ఉన్నటువంటి ప్రశాంతి నిలయంలో ఈ దేవతామూర్తుల కళ్యాణాలు చేయించడం జరిగింది. అదేవిధంగా
ఇప్పటికీ 396 కార్యక్రమము మన గోదావరిఖని సత్యసాయి మందిర్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఇటు కార్యక్రమాన్ని పాల్గొని వారందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆశీస్సులు కావాలని మనవి చేస్తూ, మొదటి రోజు సీతారాముల కళ్యాణం, తర్వాత రెండవ రోజు సువర్చల హనుమత్ కళ్యాణం, మూడవ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ప్రజలందరూ, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా ఉదయం 9 గంటలకు ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం, తర్వాత 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, తర్వాత 10 నుంచి 12 గంటల వరకు కళ్యాణాలు జరుగుతాయి. ఆ తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ భగవాన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. ఆషాఢమాస సందర్భంగా ఎన్టీపీసీ పీటీఎస్ పర్మనెంట్ టౌన్షిప్ భక్తి పారవస్యంతో కలకల్లాడింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పోచమ్మ తల్లి బోనాల మహోత్సవాలు 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కొలని కవితా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, మహిళల బోనాల ఊరేగింపులో టౌన్షిప్ ఆత్యంతిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు శతాబ్దాలుగా తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పోచమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు సాంప్రదాయ వస్త్రాధరణతో బోనాలు మూసుకుంటూ భారీ ఊరేగింపుగా సాగారు. డప్పు కళాకారుల సందడి, పోతరాజుల ఉత్సాహభరిత విన్యాసాలు, భక్తుల జై జై ధ్వనులతో టౌన్షిప్ మారుమోగింది. ఆలయానికి చేరుకున్న అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలని కవితా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగను ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఎన్టీపీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఉత్సవాలను విజయవంతం చేశారు. భక్తి సాంప్రదాయం, సంస్కృతికి వైభవం కలగలిసిన ఈ బోనాల వేడుక ఎన్టీపీసీ టౌన్షిప్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆషాఢ మాసంలో ఫస్ట్ తలుచుకునేది అమ్మవారి బోనాలు, అమ్మవారికి చేసే మన పూజలు, మన సంస్కృతి వస్తూ ఉంది. ఈరోజు మా కవిత ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఘనంగా జరిగే ఈ బోనాలలో నేను కూడా వదినాను రావాలి అని పిలవగానే ఇక్కడ నేను కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. మన సంస్కృతిని మనం ఇంత అందంగా, ఇంత చక్కగా ఆ తల్లికి అందరూ అంటారు, ఆ తల్లికి అన్నీ చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు మన రామగుండం మీద ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది తల్లి పూర్ణం గోరింటాకు. అది కూడా గొప్పగా చేసుకునే పండగ గోరింటాకు పండగ. చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు పెట్టేటోళ్ళు
అది ఈరోజు ఎంతో బాగా ఇంకా మరవకుండా అందరు కూడా మన సంస్కృతిని మరవకుండా రూట్స్ని మర్చిపోకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఆ తల్లి ఆశీస్సులు చల్లగా ఉండాలని, రామగుండం ఇంకా ముందు అభివృద్ధి బాటలో నడిపిస్తానికి వీళ్ళ అన్న రాజ్ ఠాకూర్ గారికి ఇంకా ఈ అక్క చెల్లెళ్ళు మొక్కి ఇంకా ధైర్యము ఇంకా శక్తి డెవలప్మెంట్ బాటలో నడుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడు అండగా ఉండాలని కోరుతూ చెల్లి కవితకి థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి నన్ను పిలిచినందుకు. ఎప్పటికీ కూడా మా భవానీ మా అక్క ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అన్నిట్లో. ఇది మొత్తం ఒక టీం, వాళ్ళందరంటే మాకు చాలా ప్రాణము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏది చిన్నగా ఉన్నా అందరూ పరిగెత్తుకొస్తారు. మా మీద ఉన్న వాళ్ళు చూపించే ప్రేమకి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ఆటో అండ్ మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఐఎఫ్టీవీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ. మెడికల్ చెకప్ పేరుతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలి, ధన్వంతరి హాస్పిటల్లో మెడికల్ చెకప్ ను బహిష్కరించాలని జేఏసీ పిలుపు. ఆషాఢ మాసం గోరింటాకు వేడుకల్లో మహిళలతో సందడి చేసిన మరానీ ఠాకూర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.